మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి బైబిల్స్ తెచ్చిన వారు కీర్తన గ్రంథం 59వ అధ్యాయం, కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 17వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 59:17. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. మరొకసారి ఉదయకాల సమయంలో దేవాలయం తండ్రి, ఆత్మీయం దిగువ తండ్రి నాయన, సత్యమునైనటువంటి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవాదిగో తండ్రి, దినాన్ని చూడలేక ఎంతోమంది వారు నిద్రించిన వారి వలె, వారు కనబడలేని వారి వలె అయిపోయారు. అయితే ప్రభా, నీ ఉచితమైన కృపను బట్టి, నీ వాత్సల్య బాహుళ్యముని బట్టి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నేను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి, ఎదుట సాగిలపడడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. దేవాదిగో తండ్రి, నీ వాక్యాన్ని ఇదిగో ప్రభా మీరే ఇదిగో తండ్రి మాట్లాడి చేసేటువంటి దేవుడు. దేవాదిగో తండ్రి, మీరే నాతో మాట్లాడండి. దేవాదిగో తండ్రి, నా జ్ఞానమును ఇదిగో ప్రభా, నా యొక్క మాటలను ప్రభా మీరు నిర్వీర్యం చేసి నీ మహిమను కనపరచమని, నీ సన్నిధిని ఇదిగో తండ్రి మా మధ్యలో ఉంచమని, దేవాదిగో తండ్రి నీ ప్రసన్నతను మేము అనుభవించినట్టుగా సహాయం చేయమని, ప్రతి అంధకార క్రియలను కూడా లయపరచమని, ఇదిగో తండ్రి నీ శిలువ రక్తంలో నా ప్రతి పాపాన్ని కూడా కడిగి శుద్ధీకరించమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, దయచేసి దేవుని వాక్యం వైపు మన మనసుని కేంద్రీకరిద్దాం. ఇప్పుడు చదువుకున్నటువంటి మాట కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 17వ వచనంలో, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే నేను కీర్తించేదని. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుణ్ణి ఆరాధించే ముందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటలు ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మన పట్ల, మన జీవితం పట్ల తాను ఏమి చేసి ఉన్నాడో. అయితే ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో అంటే ఆయన చాలా కీర్తనలు రాశాడు, చాలా పాటలు రాశాడు. ప్రార్థన పాటలు ఉన్నాయి, స్తుతించే పాటలు ఉన్నాయి, ఇంకా దేవుణ్ణి ఆరాధించి కొనియాడేటువంటి పాటలు కూడా దావీదు తన జీవితంలో రాశాడు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవుడి గురించి, దేవుడు నాకు ఎత్తైన కోటగాను అలాగే కృపగల దేవుడుగాను ఉన్నాడు, ఆయనే నాకు బలమై ఉన్నాడు. కాబట్టి ఈ మూడు విషయాల్లో మనం మూడింటిని చూడం, కానీ ఒకే ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆ మాట అంటే, మధ్య వచనం ఏంటది? కృపగల దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా సేవించి ఆరాధించి పూజించేటువంటి దేవుడు ఏమై ఉన్నాడట? ఆయన కృపగల దేవుడిగా ఉన్నాడు. హీ ఈజ్ మెర్సిఫుల్ గాడ్. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. అందుకనే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 63:7వ వచనం, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును, తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన మానక చూపిన మహాకనికరమును నేను ప్రకటన
చేయుదును. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో మనం ఏం చేస్తున్నామంట, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవాకు స్తోత్రగానమును చేతుము, తన వాత్సల్యమును బట్టి కృపాబాహుల్యమును బట్టి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు కృప కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆ కృప కలిగినటువంటి దేవుణ్ణి ఈరోజు నీవు నేను కూడా ఆరాధించి స్తుతించి ఆయన నామాన్ని హెచ్చించే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకొక వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును గనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాం. కాబట్టి యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి మనం ఆరాధించే ముందు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుడు కృపగలవాడు. అందుకని ఆయన మనకు చేసిన వాటిని బట్టి, ఆయన కృపాతిశయమును బట్టి ఆయనకి మన స్తోత్రగానము చేయుదము అనేటువంటి మాటల్ని మనం చూసాం. అయితే ఇంతకీ వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్? కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటో మనకి తెలియకపోతే కృపగల దేవుడు ఏంటో మనకి అర్థం కాదు. అందుకని కృప అంటే ఏంటంటే, వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్? కృప అంటే ఏంటంటే, ఒక సేవకుడు కృప గురించి ఈ విధంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దొంగతనం చేస్తుండగా దొరికిపోయిన వెంటనే అతను చూశాడు, ఆ ఓనరు చూసిన వెంటనే ఆ దొంగ అక్కడ నిలబడ్డాడు, దొంగతనం చేస్తున్నాడు, అతని చేతిలో ఆ వస్తువు ఉంది. అయితే వెంటనే ఈ యొక్క ఓనర్ ఏం చేశాడంటే, మామూలుగా ఏం చేస్తారు, వాడిని కొడతారు, వాడిని తిడతారు, వెంటనే పోలీసులకి ఫోన్ చేసి చెప్తారు. కానీ ఈ కృప కలిగినటువంటి దేవుడైన ఈ దేవుడు ఏం చేశాడట, ఆ దొంగని క్షమించడం ఒక ఎత్తు అయితే, ఆ దొంగని క్షమించడం మాత్రమే కాదు, కానీ ఇంత ప్రయాసపడి నువ్వు ఇంటికి వచ్చావు కదా, ఏంటి నీకు లోటై ఉంది, నువ్వు ఎందుకు ఈ దొంగతనానికి పాల్పడ్డావు, కాబట్టి నువ్వు చేస్తుంది తప్పని అతన్ని క్షమించడం మాత్రమే కాదు, కానీ అతనికి అవసరమై ఉన్నటువంటి వాటిని అతనికి బహుమతిగా ఇచ్చాడు. దాన్ని కృప అని ఆ యొక్క సేవకుడు చెప్పడం జరిగింది. కాబట్టి మన జీవితంలో మనం ఇలాగనుకుందాం, నా జీవితంలో నాకు అర్థమైంది ఏంటంటే, వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్ అని అంటే, కృప అంటే ఏంటంటే, ఫర్ వాట్ వీఆర్ నాట్ డిజర్వ్ ద గ్రేస్ మేక్ అస్ డిజర్వ్. ఏదైతే దేనికైతే మనం అర్హులము కాదో దానికి మనల్ని అర్హులుగా చేసిందే కృప. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ ఇటువంటి కృప కలిగిన దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఒకవేళ నిజంగానే ఆ దావీదు ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ ఎదుట నిలవగలడు. ఆ మాటను తీయమ్మా ఒకసారి. ఎక్కడుంది కీర్తనల గ్రంథం? 133వ వచనం చదవమ్మా. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నీ ఎదుట నిలవగలడు. నిజంగా ఎంత దేవుడు కృపగలివాడంటే, నిజంగా మనమందరం కూడా ఇక్కడ నిలబడ్డాం, ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చాం. ఒకవేళ నిజంగానే దేవుడు మన దోషములన్నింటినీ చూశాడు అనుకో, మనం ఇక్కడ నిలవగలమా? నిలబడలేం. అందుకనే నేను సంఘటన జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈ మాట. ఒకసారి నేను సౌదీలో అక్కడ నేను ఆ టెన్నిస్ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఇంచుమించుగా 20 టీంలు అక్కడ వచ్చాయి. 20 టీంలు ఇక్కడ ఐపీఎల్ ఎలాగ అవుతుందో అలాగ అయ్యాయి అన్నమాట. అక్కడ ఫిలిపియన్స్, తర్వాత జోర్డానియన్స్, అమెరికన్స్, చాలామంది స్పెయిన్ వాళ్ళు ఉన్నారు, చాలామంది పాకిస్తాన్, బంగ్లాదేశ్, చాలామంది ఉన్నారు. అయితే దేవుని కృప గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అంటే, అక్కడ ఫైనల్గా మేము ఓడిపోయే పరిస్థితి. మాకు 2 అవతల వాళ్ళకి 1 పాయింట్ వస్తే చాలు, మాకైతే 5-6 పాయింట్లు కావాలి. అయితే అప్పుడు నేను ఆకాశం వైపు కన్నులెత్తి చూశాను. నాకెవరైతే నా పార్ట్నర్ ఉన్నాడో వాడికి అలిసిపోయి ఇక వాడు కుక్క ఎలాగైతే ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ సొంగ అది కారుస్తుందో అలాగైపోయాడు. ఎందుకంటే ప్రతి బాల్ కూడా వాడికే ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు. అసలు నాకు టెన్నిసే తెలియదు, బ్యాట్ పట్టుకోవడమే తెలీదు. ఏదో దేవుని కృపను బట్టి నేను ఆ షటిల్ ఆడతాను కాబట్టి బ్యాడ్మింటన్, దాన్ని బట్టి నన్ను ఇంటర్మీడియట్లో పెట్టారు, ఆడుతున్నాను. ప్రతి బాల్ వాడికే ఇస్తున్నారు, వాడు వెనకనున్నాడు. ఇక వాడి పరిస్థితి చూసి నేను, ప్రభువా
ఒకసారి నేను జ్ఞాపకం చేసుకొని ఆకాశం వైపు అలాగ చూశాను. జస్ట్ ఏం చేశాను, ఆ విషయంలో నేను ఏం గుర్తుపెట్టుకున్నాను, ఆకాశం వైపు కన్నులెత్తి చూసి నేను గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే ఇదే, ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ ఎదుట నిలవగలడు. కాబట్టి ప్రభువా ఇదిగో ఈ సమయంలో నేను ఇలా ఉన్నాను, నేను ఎన్నో పాపాలు చేశాను, అయితే నువ్వు నా పాపాలన్నిటినీ నా దోషాలన్నిటిని నువ్వు చూడక, నువ్వు చూస్తే నీ ఎదుట నేను నిలవబడలేను. కాబట్టి దయచేసి నీ కృపని నాకు చూపించు, ఈ యొక్క పోరాటంలో నాకు విజయాన్ని చేకూర్చు అని ఆకాశం వైపు కన్నులెత్తి మనసులో తలుచుకున్న వెంటనే దేవుడు ఎంత కృపగలవాడంటే ఆయన కోపించుచునే వాత్సల్యము చూపించేటువంటి ఆ కృప కలిగిన దేవుడు వెంటనే ఏమైందంటే ఏమంటారు సర్వీస్ చేసే బాల్ మాకు వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఆ గేమ్ అయిపోయేంత వరకు కూడా ప్రభు దానిలో మాకు విజయాన్ని ఇచ్చాడు. అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ దేవుడు మాకు విజయాన్ని చేకూర్చగా నేను కూడా ఇక్కడ చూసినట్లుగానే పెద్దగా కేకలు వేసి థ్యాంక్ యూ జీసస్ అనేటువంటి మాటను అన్నాను. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుందంటే, మనము మన దోషములని దేవుడు నిజంగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన సన్నిధిలో మనము నిలువబడలేము. కేవలము ఆయన కృప, కేవలము ఆయన యొక్క మహా కనికరమే ఈరోజు ఆయన సన్నిధిలో ఆయనని ఆరాధించేటువంటి వారిగా నిన్ను నన్ను కూడా చేసింది. అయితే ఈ దొంగకి ఆ యజమానుడైన నీవు నేనే ఆ దొంగలం, నీవు నేనే ఆ పాపం చేసిన వారం. అయితే ప్రభు ఎంత కృపగలిగిన దేవుడు అంటే, మనము దొంగతనం చేసి అనగా మనము పాపము చేసినప్పుడు దేవుడు మనల్ని, పాపానికి ఏంటి జీతం? మరణం. ఆ తర్వాత మనం చూస్తాం పాపం చేసిన మనల్ని ఆయన శిక్షించకుండా ఏం చేశాడు, ఆయన క్షమించాడు. ఆయన క్షమించడమే కాదు కానీ ఆయన మనల్ని ఏం చేశాడు, మనకి బహుమానాన్ని ఇచ్చాడు. ఏ బహుమానం ఇచ్చాడో మొదటిగా మనం చూద్దాం. ఏ బహుమానం ఇచ్చాడట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. దేవుని వరము ముందు ఇంకొక మాట పెట్టుకోవచ్చు మనం, ఇది దేవుని కృపావరమే. కాబట్టి దేవుడు మనం చేసిన పాపాలని బట్టి దేవుడు మనల్ని శిక్షించలేదు కాదు, కానీ మనల్ని రక్షించుకున్నాడు. హీ డెలివర్డ్ అస్, హీ సేవ్డ్ అస్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ పనిష్మెంట్ టు అస్. మనకి శిక్షించాల్సింది పోయి మనల్ని ఆయన దండించాల్సింది బదులుగా ఆయన మనల్ని ఏం చేశాడంటే క్షమించి ఆయన మనకి ఏం చేశాడు, రక్షణ అనేటువంటి భాగ్యాన్ని, ఆ యొక్క బహుమానాన్ని మనకిచ్చారు. ఎందుకు అంటే ఒక మాట మనం చూద్దాం. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్త్రీ 3వ అధ్యాయం 2వ వచనం ఏమ్మా? చాలమ్మా. అయితే మొదటి మానవుడైనటువంటి ఆదాం ఏం చేశాడట? అసలు ఇంతకీ ఇప్పుడు పాపం చేసిన వాడిని క్షమించడం కాకుండా వాడికి ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించడమే కృప. సో నీవు నేను కూడా పాపం చేసాం, ఆ పాపం చేసినటువంటి మనల్ని క్షమించి దేవుడు మనకు ఒక బహుమానాన్ని ఇచ్చారు. అదే కృప అని మనం చెప్తున్నాం. అయితే ఇంతకీ పాపం అనగా ఏంటి? పాపం అంటే ఏంటి? పాపానికి బైబిల్ గ్రంథం 3 నిర్వచనాలు చెప్పింది. ఏంటి మొదటి పాపం అంటే ఏంటో చూద్దాం. అందరికీ తెలిసిన మాటే. మొదటి యోహాను సువార్త, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం చేసే ప్రతివాడు కూడా ఆజ్ఞను ఏం చేస్తున్నాడు? అతిక్రమిస్తున్నాడు. అయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాట్ ఈజ్ మీన్ బై సిన్ అంటే ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ లా ఈజ్ ఎ సిన్ ఆర్ లాలెస్నెస్ ఈజ్ ఎ సిన్. అంటే దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించడమే పాపం. అయితే ఇప్పుడు ఆదాం ఏం చేశాడట? దేవుడు ఏదైతే తినొద్దన్నాడో దాన్ని తిన్నాడు, తద్వారా ఏం చేశాడు? అతడు పాపిగా మార్చబడ్డాడు. అయితే ఈ పాపి అయినటువంటి
ఈ మానవుణ్ణి క్షమించడమే కాదు కానీ అది ఆజ్ఞ ఇచ్చాడా లేదా? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు? 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు నువ్వు తినకూడదనియు, నీవు వాటిని తినుదనివని నిశ్చయముగా నీవు చచ్చెదనవనియు నరునికి ఆజ్ఞాపించెను. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఆదాముకి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? డోంట్ ఈట్ ద ఫోర్బిడెన్ ట్రీ ఫ్రూట్స్. ఆ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఆ చెట్టు ఫలాల్ని దేవుడు తినొద్దని చెప్పలేదట, ఆజ్ఞాపించాడు. హీ వాజ్ కమాండెడ్ టు ద మెన్. ఆ మనిషిని ఆజ్ఞాపించాడు, కానీ ఆదాం ఏం చేశాడు? ఆజ్ఞని అతిక్రమించాడు. దేవుని వాక్యం చెప్తుంది, మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనంగా, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ పాపంలో పడ్డటువంటి ఈ మనిషిని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు క్షమించాడు. క్షమించడం మాత్రమే కాదు కానీ ఆయన ఎడల కృప చూపించాడు. ఎలాగా? హౌ హీ షోన్ ద గ్రేస్ టువర్డ్స్ ఏడమ్ అని చూసినట్లయితే 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు. అయితే నేను కృపని, దేవుని యొక్క ప్రేమని చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ఇంగ్లీష్ తర్జుమాలో కృప అనేటువంటి పదం వచ్చిన ప్రతిసారి కూడా ఇంగ్లీష్లో వాళ్ళు వాడినటువంటి పదం ఏంటంటే లవింగ్ కైండ్నెస్. ఇంకొక దగ్గర వాడినటువంటి పదం ఏంటంటే అన్ఫెయిలింగ్ లవ్. అది తప్పిపోనేటువంటి ప్రేమ. కాబట్టి ఆ యొక్క కృపా బాహుల్యము అని అనవచ్చు, లవింగ్ కైండ్నెస్. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క ప్రేమని, ఈ యొక్క కృపని ఎలాగ మనం అర్థం చేసుకోవాలంటే, నేను ఈ వచనం చదివిన తర్వాత నేను అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, ప్రేమ ఏం చేసిందట? ప్రేమ ఏం చేసింది? మనం ఇంకనూ పాపంలో ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాను. అయితే ఇక్కడ ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడట? వారు వెంటనే ఏం చేశారు? అంజూరపు అడలతో వారు కచ్చిడాలు చేసుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడు? 3వ అధ్యాయం ఆ చివరికి వచ్చిన తర్వాత ఏం చేశాడు? చర్మపు చుక్కాలను చేయించాడు. దానికి ఏం కావాలట? ఒక పశువు ఏం చేయాలి? వధించబడాలి. అందుకని ఆ మాటని మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో ఆ మాటని మనం చూసుకున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. ఆ భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు. చాలమ్మా, చాలు. గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్నటువంటి గొర్రెపిల్ల, స్లెయిన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. దేవుని వాక్యంలో రాయబడింది, స్లెయిన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఈ జగత్తుకి ఉత్పత్తి మొదలుకునే, ఈ జగత్తుకి భూమికి ఇంకా పునాదులు వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ఏం చేశారు? ఆయన ఆదిలోనే మరణించారు. కాబట్టి మనం ఇంకనూ పాపంలో ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాను. దీని యందు ఏముంది? ప్రేమ దాగి ఉంది. అయితే ఈ ఆదాం పాపం చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడట? ఏమయ్యాడు? అక్కడ బలి అయ్యాడు. ఆ చర్మపు చొక్కాలని, అంటే ప్రేమ ఏం చేస్తుందంట? ఒక వ్యక్తి గురించి ప్రాణం పెడుతుందట. అయితే ఇక్కడ కృప ఏం చేసిందట? ఏం చేసింది? 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు. ఇప్పుడు ఏమైంది? ప్రేమ ఏం చేసింది? ప్రాణం పెట్టింది. అయితే ఇప్పుడు కృప ఏం చేసిందో తెలుసా? ఆ యొక్క దిగంబరత్వాన్ని కప్పింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రాణం పెట్టడమే కాదు కానీ వారు దిగంబరులుగా ఉన్నారనేటువంటి సంగతిని దేవుడు ఎరిగి ఆ చర్మపు చొక్కాయల ద్వారా వారి యొక్క సిగ్గుని కప్పాడు. ఈ కృప మనల్ని ఏం చేసిందంటే మన దిగంబరత్వాన్ని కప్పింది. కాబట్టి అందుకనే ఆయన కృపోన్నతుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి ఆ కృపని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేయాలి. అయితే ఆజ్ఞాతిక్రమమే పాపం. అయితే ఇంతకీ పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే ఈ కృప మన జీవితంలో ఏం చేసింది అంటే 3 విషయాలు మనం చూస్తాం. దేవుడు మనల్ని క్షమించడం మాత్రమే కాదు, ఆయన మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటి? మొదటిది, ఇది మీ వలన కలిగింది కాదు కానీ ఇది దేవుని వలన కలిగింది, ఇది దేవుని కృపావరమే. కాబట్టి ఎవడును అతిశయించ
వీలు లేదు. ఈరోజు నీవు నేను కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆ బహుమానం ఏంటంటే రక్షణ అనేటువంటి బహుమానం. ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనేటువంటి బహుమానం. కాబట్టి దీనికి కారణం ఏంటి? కృప. దేని నుంచి రక్షణట? ఆజ్ఞాతిక్రమం పాపం అయితే ఆ పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం. మొదటి ఆ రోమీలకు రాసిన పత్రిక మీరు తీయొద్దు, కానీ నేనే చెప్పుకుంటా వెళ్ళిపోతాను, సమయము మనకి తక్కువగా ఉంది కాబట్టి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏముంది? పాపం వల్ల వచ్చు జీతం మరణం. అయితే మనమందరం కూడా దేనికి పాత్రులమై ఉన్నామట? మనందరం కూడా మరణానికి పాత్రులమై ఉన్నాం. ఎందుకని? మన మొదటి మానవుడైనటువంటి ఆదాము, అతడు ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి ఆ స్వభావం మనలో ఇప్పటికీ కూడా ఉంది. అందుకనే అబద్ధం ఆడొద్దని దేవుని వాక్యం పది సార్లు మనకు చెప్తున్నప్పటికీ కూడా మనం తప్పిపోయే వారిగా ఉన్నాం. అపవిత్రమైన వాటిని మనం చూడొద్దని దేవుని వాక్యం చెప్తున్నప్పటికీ కూడా అపవిత్ర కార్యాలు చేసేవారిగా ఉన్నాం. కాబట్టి ఇటువంటి మన పితరుడైనటువంటి ఆదాము నుంచి సంక్రమించినటువంటి ఈ ఆజ్ఞని అతిక్రమించేటువంటి ఈ స్వభావంలో నుంచి ఈ పాపాన్ని మనం చేకూర్చుకొని పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణానికి మనం పాత్రులమైనప్పుడు, అంటే నిత్య మరణానికి. ఏ మరణానికి? ఇది రక్షణలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆ గిఫ్ట్, రక్షణ అనేటువంటి ఆ బహుమానంలో ఉన్న దేని నుంచి మనల్ని రక్షించాడనేటువంటి విషయాన్ని చూస్తాం. మొదటిది నిత్య మరణం నుంచి, ఎవర్ లాస్టింగ్ డెత్. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏ మరణం? ఇది భౌతిక మరణం కాదు, కానీ ఇది రెండవ మరణం. ఇది నిత్య మరణం. ఈ నిత్య మరణం నుంచి ఏం జరిగిందట? పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని కృపావరం, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం, అంటే ఎవర్ లాస్టింగ్ డెత్ నుంచి దేవుడు మనకి ఎక్కడ తీసుకొచ్చాడు? ఎవర్ లాస్టింగ్ లైఫ్లోకి తీసుకుని వచ్చాడు. నిత్య మరణంలో నుంచి నిత్య జీవంలోనికి తీసుకొని వచ్చింది ఏంటి? దేవుని యొక్క కృప. మీరు రక్షించబడ్డారు, దీనికి కారణం దేవుని కృప మాత్రమే. దేవా, నీవు నన్ను రక్షించుకున్నావు కదా. దేని నుంచి రక్షించావంటే నిత్య మరణము నుంచి నన్ను రక్షించి నిత్య జీవానికి నేను అర్హుణ్ణి కాదు ప్రభువా, ఎందుకంటే నేను పాపంలోనే ఉన్నాను. ఆ పంది, ఆ బురదలోని కడగబడిన పంది మరలా ఆ బురదలోనికి వెళ్ళినట్లుగా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా పలుమార్లు నేను అనేక సార్లు అదే పాపాన్ని నేను చేస్తున్నప్పుడు నువ్వు నన్ను క్షమించడం మాత్రమే కాదు, కానీ ఆ నిత్య మరణము నుంచి నన్ను రక్షించి నిత్య జీవానికి వారసునిగా చేసిన నీ కృపను నేను స్తుతిస్తున్నాను ప్రభా. నీ కృపకు నేను కృతజ్ఞుడై ఉంటాను. రెండవది చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు. చాలు. రెండవది, ఈ రక్షణ దేని నుంచట? పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నప్పుడు, ఆ పాపం వల్ల నిత్య మరణం వచ్చినప్పుడు, అదే పాపం వల్ల మనం నిత్య శిక్షకి పాత్రులమై ఉన్నాము. అందుకనే మనుషులందరికీ కలిగేటువంటి శిక్షావిధి, దీన్ని నిత్య శిక్ష అనుకోవచ్చు. అందుకనే ఆ నిత్య శిక్షలో నుంచి దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడంటే నిత్యమైనటువంటి సంతోషంలోకి తెచ్చాడు. ఇప్పుడు ఎవరినైనా శిక్షించేవాడు సంతోషంగా ఉంటాడా? ఉండడు. జైల్లో పెట్టుకొని యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే, లేదంటే ఉరికంబం వాడిని ఎక్కిస్తే వాడు సంతోషంగా ఉంటాడా? ఉండలేడు. వాడు ఎప్పుడు కూడా శిక్షని అనుభవిస్తూనే ఉంటాడు. అందుకనే ఆ యొక్క విలాప వాక్యంలో ఉంటుంది, ఇదిగో ప్రభువా, మా పితరులు పాపం చేసి వారు గతించిపోయారు, అయితే ఆ శిక్షని మేము ఇంకా కూడా భరిస్తూనే ఉన్నాం. వీఆర్ బేరింగ్ ద పనిష్మెంట్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్. కాబట్టి మా పితరులు పాపం చేసి వారు గతించిపోయారు, దే ఆర్ నో మోర్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అయితే మేము ఆ పాప శిక్షని మేము భరిస్తూనే ఉన్నాం, ఆ శిక్షా విధిని. అయితే ఇటువంటి నిత్య శిక్షకి పాత్రులమైన మమ్మల్ని నువ్వేం చేసావు? ఆ శిక్షా విధి నుంచి మమ్మల్ని తప్పించి నీ కృప మమ్మల్ని నిత్య సంతోషంలోనికి తీసుకొని వెళ్ళింది. మూడవది చూసినట్లయితే మనం ఆ నిత్య పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణం ద్వారా మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్తాడు. ఇదేంటి? ఇది నిత్య నరకం. ఈ నిత్య నరకం, ఎటర్నల్ హెల్. కాబట్టి ఆ నిత్య నరకంలో నుంచి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాలంటే నిత్యము ఉండేటువంటి ఆ పరలోక రాజ్యానికి
మనల్ని తీసుకెళ్ళాడు. కాబట్టి దేవా, నేను పాపం చేశాను, అయితే నీ కృప నన్ను కాపాడింది, నన్ను క్షమించింది. అంత మాత్రమే కాదు, కానీ నాకు ఒక బహుమానాన్ని ఇచ్చింది. ఏంటి ఆ బహుమానం? నేను ఎన్ని క్రియలు చేసినా ప్రభా, ఇది మీ క్రియల వలన కలిగింది కాదు, దీని యందు మీరు అతిశయించా వీలు లేదు. కనుక ఇది కేవలము దేవుని కృపావరమే. ఇది రక్షణ. ఈ రక్షణ అనేటువంటి బహుమానంలో దేవుడు మనల్ని నిత్య మరణం నుంచి నిత్య జీవంలోకి, నిత్య శిక్ష నుంచి నిత్యము సంతోషముగా ఉండేటువంటి ప్రదేశంలోకి, నిత్య నరకం నుంచి నిత్యము ఉండేటువంటి ఆ పరలోక రాజ్యానికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళాడు. దేవుడిచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటి? రక్షణ అనేటువంటి గిఫ్ట్, ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. రెండోది మనం చూద్దాం. పాపం అంటే ఏంటి? రెండోది సకల దుర్నీతియు పాపమని ఎక్కడ చెప్పబడింది? మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతియు పాపము. అయితే దుర్నీతి అని అనగా ఏం చెప్తుందంటే, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివినట్లయితే, సమయం లేదు కానీ మీరు చదవద్దు, సమయం లేదు కాబట్టి. అక్కడ దుర్నీతి అనగా మనము అపవిత్రులుగా ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని తనని అందరూ అంగీకరించారో, తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలు అవటమే కాకుండా ఆయనని ఎవరైతే ఒప్పుకుంటారో, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అంటే దుర్నీతి అనగా అపవిత్రత. కాబట్టి సకల దుర్నీతియు పాపం. మనము దుర్నీతిమంతులుగా ఈ లోకంలో మనం బ్రతికాం, మనం జీవించాం. అయితే అటువంటి దుర్నీతి నుంచి ప్రభు మనల్ని కాపాడి ఏం చేశాడట? నీతిమంతులుగా చేశాడు. ఎలాగ చేశాడట? అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అనీతిమంతులైనటువంటి మన కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. కాబట్టి దేవా, నీవిచ్చినటువంటి ఆ యొక్క కృప ద్వారా నాకు కలిగిన రెండవ బహుమానం ఏంటంటే నీతి, లేదంటే పరిశుద్ధత. ఈ యొక్క బహుమానాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అపవిత్రతలో నుంచి ప్రభు మనల్ని ఎక్కడికి నడిపించాడు? పవిత్రతలోనికి. అనీతిలో నుంచి అనీతిమంతులుగా ఉన్న మనల్ని, లేదంటే దుర్నీతిమంతులుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. అవిధేయులుగా మనల్ని దేవుడు ఉన్నటువంటి మనల్ని, రోమపత్రిక 1:18, ఎందుకంటే సమస్త సత్యమును అడ్డగించు దుర్నీతి పరులుగా ఉండి సత్యమును అడ్డగించు ప్రతి వాణి మీద, భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుంచి బయలుపడుతుంది. అంటే దుర్నీతి పరులు, భక్తిహీనులు ఏం చేస్తారంటే సత్యాన్ని అడ్డగించేవారు. అంటే అవిధేయులుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఆయన పొందిన శ్రమల ద్వారా మనల్ని విధేయులుగా, ఆయన మార్చబడ్డమే కాదు కానీ మనల్ని కూడా విధేయులుగా చేశాడు. రెండవ బహుమానం ఏంటట? నీతిమంతులుగా మనల్ని చేశాడు, లేదంటే పరిశుద్ధులుగా మనల్ని చేశాడు. ఇది రెండవ బహుమానం. దీనిలో మనం ఎలాగున్నాం? అపవిత్రులుగా ఉన్నాం, అనీతిమంతులుగా ఉన్నాం, అవిధేయులుగా మనం ఉన్నాం. అయితే దేవుడు మనల్ని పవిత్రులుగా, నీతిమంతులుగా, విధేయులుగా చేశాడు. ఆఖరిది మనం మూడవ పాపానికి నిర్వచనం బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏం చెప్తుంది? అవిశ్వాస సంబంధమైనదే. విశ్వాసము కానిదన్నా అవిశ్వాస సంబంధమైనదన్నా రెండు ఒకటే. కాబట్టి విశ్వాస సంబంధమైనది ఏది కాదు అది పాపం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అయితే ఈ అవిశ్వాసులుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని విశ్వాసులుగా చేశాడు. ఎవరిని విశ్వాసులుగా చేశాడు? లోకంలో దేవుడు లేడని మనం ఉన్నాం. దేవుడు లేడంటే ఏంటి? మనకి విశ్వాసము లేదు. మునుపు మనం పరదేశులుగా వాగ్దాన నిబంధనలు లేనివారిగా ఉన్నప్పుడు లోకములో దేవుడు లేడని ఎవరు అనుకుంటారు? నమ్మిక లేనివారు, విశ్వాసం లేనివారు. అలాంటి విశ్వాసం లేని మనల్ని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే వారిగా, ఆయన పిల్లలుగా మనల్ని చేశాడు. విశ్వాసం లేని మనల్ని, అంటే అవిశ్వాస సంబంధమైనది పాపం. అంటే మనము పాపులుగా ఉన్నప్పుడు, అవిశ్వాసులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? విశ్వాసులుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే అవివేకులుగా ఉన్నామట. దేవుడు మనల్ని ఏం చేశాడంటే వివేకులుగా చేశాడు. అంధకారంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే వెలుగు సంబంధులుగా చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17, 5:1, 4:18లో మనందరం కూడా అంధకార సంబంధులమాట. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడట? వెలుగు సంబంధులుగా చేశాడు. ఆఖరిగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ బహుమానం ఏంటట?
విశ్వాస వీరులుగా చేశాడు. అంటే అందుకని ఈ లోకంలో మనల్ని ఏం చేశాడు దేవుడు? విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడట. కాబట్టి 3 బహుమానాలు: రక్షణ అనేటువంటి బహుమానం, నీతి అనేటువంటి బహుమానం, విశ్వాసంలో భాగ్యవంతులుగా ఆయన చేసినటువంటి ఆ బహుమానం. దేవుడు విశ్వాసము గలవారిగా విశ్వాసం అనేటువంటి బహుమానాన్ని ప్రభు మనకి ఇచ్చారు. కాబట్టి మన జీవితంలో దేవా, ఇదిగో నీవే నాకు ఎత్తైన కోటవి, కృపగల దేవుడు, నా బలమా, నేను నిన్ను కీర్తించేదను. ఇటు రీతిగా దేవుడు మన జీవితంలో ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కృప ఎంతో గొప్పది. కాబట్టి అనేక సమయాలు, అనేక మాటలు మన జీవితంలో ఉన్నాయి, కానీ వాటన్నిటినీ చూసుకోవడానికి మనకి సమయం సరిపోదు. అయితే దేవుడు మనల్ని కృప అంటే ఏంటో మనం చూసాం. కృప అంటే ఒక పాపిని క్షమించడం మాత్రమే కాదు, కానీ ఆ పాపికి బహుమానం ఇవ్వడం. ఆ బహుమానం ప్రభు మనకిచ్చారు, రక్షణ అనేటువంటి బహుమానం. ఈ రక్షణ నిత్య మరణము నుంచి నిత్య జీవంలోనికి, నిత్య శిక్ష నుంచి నిత్యము సంతోషంగా ఉండేటువంటిది, నిత్య నరకము నుంచి నిత్యము ఉండేటువంటి ఆ పరలోక రాజ్యానికి ప్రభు మనల్ని వారసులుగా చేశాడు. రెండవది నీతి అనేటువంటి బహుమానం, పరిశుద్ధత అనేటువంటి బహుమానాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు. ఇందులో మనం అపవిత్రులుగా ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, ఇంకా ఎలాగ ఉన్నాం? అనీతిమంతులుగా మనం ఉన్నాం. దేవుడు నీతిమంతులుగా చేశాడు, పవిత్రులుగా చేశాడు. విధేయులుగా చేయడానికి తన్ను తానే ఆ శిలువ మీద మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆఖరిగా ప్రభు మనల్ని విశ్వాసం అనేటువంటి బహుమానాన్ని ఇచ్చాడు. విశ్వాసం అనేటువంటి బహుమానం అంత ఆషామాషి కాదు. అందుకని విశ్వాసములో కాకుండా విశ్వాసముందు భాగ్యవంతులుగా చేశాడట. గాడ్ మేడ్ us as a richest people in the faith. విశ్వాసమందు భాగ్యవంతులుగా. ఇందులో మనం ఎలాగున్నాం? అవివేకులుగా ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, అవిశ్వాసంలో ఉన్నాం. కాబట్టి దేవుడు మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఇటు రీతిగా దేవుడు మనల్ని చేసినందుకు దేవుని ఎదుట సాగిలపడుతూ, దేవా నీవే నాకు ఎత్తైన కోటవి, దేవా కృపగలవాడవు, నా బలమా, నేను నిన్ను కీర్తించదనని ప్రభు ఎదుట సాగిలపడుతూ మనందరం కూడా దేవుడిని స్తుతించి ఆరాధిద్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.